ఎవరినైనా కష్టాలు నీడలా వెంటాడుతుంటే సీత కష్టాలు అంటాం. మైథలాజికల్ మూవీ రామాయణకు సీత కష్టాలు మించిపోయాయి. అదేంటో గానీ ఈ కష్టాలు సీరియల్లా సాగుతున్నాయి. 24న ట్రైలర్ వస్తోందని సినీ అభిమానులు ఎదురు చూస్తే పోస్ట్ పోన్ వార్త చల్లగా చెప్పారు. సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటించిన సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకుడు. యశ్ రావణాసురుడిగా కనిపిస్తున్నారు. మొదటి పార్ట్ ను ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం రావాల్సిన ట్రైలర్ వాయిదా పడడంతో సినిమా అయినా అనుకున్న టైంకు వస్తుందా రాదా అన్న కొత్త డౌట్ మొదలైంది. కాస్తో గొప్ప క్రేజ్ ఉన్న రామాయణ చేతులారా ఉన్న క్రేజ్ ను పోగొట్టుకుంది. 2000 కోట్లతో తీసిన రామాయణ పరిస్థితి ఏంటో మేకర్స్ కు అర్థం కావడం లేదు. హైప్ తీసుకొద్దామని ప్రయత్నిస్తే ఉన్న ఇమేజ్ కు డ్యామేజ్ జరిగింది. సినీ మైథలాజికల్ లవర్స్ రామాయణపై చాలా ఆశలు పెట్టుకుంటే ఏడాది క్రితం ది ఇంట్రొడక్షన్ పేరుతో రిలీజ్ చేసిన 3 నిమిషాల వీడియోను గ్రాఫిక్స్ తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ నిరాశపరిచింది. ఉన్న హైప్ ను కిల్ చేసేసింది. సరైన ఎలివేషన్ లేకుండా సాదాసీదాగా కనిపించింది. మరి 24న రిలీజ్ అవుతున్న ట్రైలర్ అయినా సినిమాకు క్రేజ్ తీసుకొస్తుంది అనుకుంటే ప్రథమ్ సంకల్ప పేరుతో ముందే పెట్టిన ఈవెంట్ సినిమాకు లాభం చేకూర్చకపోగా నష్టం తీసుకొచ్చింది. ట్రైలర్ రిలీజ్ కి 5 రోజుల ముందే మీడియాతో పాటు కొందరు సెలబ్రిటీస్ కి ప్రదర్శించి హైప్ తీసుకురావాలి అనుకున్నారు. కొంతమంది ఫోన్లో ట్రైలర్ షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఫోన్ కెమెరాతో షూట్ చేసిన రామాయణ ట్రైలర్లో క్లారిటీ లేదు, సౌండ్ సరిగ్గా లేదు, ఎక్కువగా ఊహించుకున్న ఆడియన్స్ కి నచ్చలేదు. ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. 24న రామాయణ ట్రైలర్ వస్తోందని ఇండియా వైడ్ సినీ లవర్స్ వెయిట్ చేస్తుంటే హఠాత్తుగా పోస్ట్ పోన్ వార్తను ప్రకటించారు. దీనికి కారణంగా 2 సిల్లీ రీజన్స్ చెప్పుకొచ్చారు. సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సోనీ సంస్థకి ఇవ్వడంతో మార్కెటింగ్ ప్రణాళిక మారిందని అన్నారు. అలాగే ఢిల్లీలో నిరసనల వల్ల వాతావరణం సానుకూలంగా లేదన్న రీజన్స్ ను చెప్పుకొచ్చింది. जैसे आपने भगवान श्री राम को अपने अंदर उतारा है, अगर मैं इतना भी कर पाऊं तो मेरे लिए मेरी मेहनत सफल रंग लाएगी. बचपन से सर भगवान श्री राम का आशीर्वाद, उनकी सीख और आपका चेहरा अपने दिल में रखकर बड़ा हुआ हूँ और उसके लिए आई जस्ट वांट टू से दैट वी लव यू लाइक यू आर आवर ओन and thank you for everything. సోనీకి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అప్పచెప్పడం రామాయణ ట్రైలర్ రిలీజ్ కు అడ్డంకి ఎలా అయిందో అంతు చిక్కడం లేదు. ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది అంటే రిలీజ్ డేట్ కూడా మారుతుందా అన్న అనుమానం కూడా మొదలైంది. సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 8న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్ని వాయిదాల నడుమ రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయినా కావచ్చు. సోనీ చేతికి రామాయణ వెళ్ళిందంటే వాళ్ళు చెప్పినట్టు నిర్మాతలు వినాల్సిందే. వాళ్ళు రిలీజ్ కి పెట్టిందే ముహూర్తం అవుతుంది. మరి సోనీ కూడా రామాయణను దీపావళికే తీసుకొద్దామనుకుంటుందా, లేదంటే కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తుందా చూడాలి మరి.